అసలు ఆడవాళ్ళకి బట్టతలలు అనేటివి వస్తుందా? ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోవటం అనేది జరుగుతుందా? జుట్టు ఊడిపోయినప్పుడు మనకి విపరీతంగా మళ్ళీ పెరగగలుగుతుందా? లేకపోతే అసలుకి మనకి రాకుండా ఉండి పల్చగా అయిపోయి మాడు కనిపిస్తుందా? అసలు బట్టతలలు అనేటివి ఆడవాళ్ళలో ఉంటుందా అనే దాని గురించి అని చాలా మంది అపోహలు కానీ, ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ చాలా మందికి ఉంటాయండి. సో బట్టతల అనేది ఆడవాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడు వస్తాయి? ఎవరికైనా కానీ జెనెటిక్ 10 తరాల్లో ఎవరికైనా ఆడవాళ్ళకి విపరీతంగా హెయిర్ లాస్ ఉండి, మాడు కనిపించటం ఉండి, జడ పల్చగా ఉంటే గనక అది కారణం ఒకటి అవుతుందండి. కానీ ఆ జెనెటిక్ ఉన్న రీజన్ ని వివిధ రకాలుగా అది ప్రీపోన్ చేసుకుంటే దాని కారణాల వల్ల కూడా రావచ్చండి. అంటే లైఫ్ స్టైల్ సరిగా లేకుండా ఉండటం, సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, అలానే సరైన టైంలో ఆహారం తీసుకోకుండా ఉండటం, అలానే పౌష్టిక ఆహారం తీసుకోకుండా ఉండటం, అలానే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఉండటం. ప్రెగ్నెన్సీస్ వల్ల, మెనోపాజ్ వల్ల కూడా ఆడవాళ్ళకి విపరీతంగా వస్తూ ఉంటుంది. యంగ్ అమ్మాయిలకి ఎందుకు వస్తుంది? 20 ఏళ్ల వయసులో ఆడపిల్లలకి విపరీతంగా హెయిర్ లాస్ అయినప్పుడు అసలు ఏంటి కారణాలు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆడపిల్లల్లో 20 ఏళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది అని అంటే మెయిన్ థింగ్ వచ్చి న్యూట్రిషనల్ అండి. అంటే వైటమిన్ B12 ఐరన్ లాస్ అనేది ప్రతి నెలసరిలో మనకి రక్తస్రావం జరిగినప్పుడు అక్కడ మనకి అది విపరీతంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేటివి క్రియేషన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఒకటి అవుతుందండి. రెండో కారణం వచ్చేసి PCOS వల్ల, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనగానే మనకి మొట్టమొదటి మనం గమనించేసి మనకి సైకిల్ రావటం. సైకిల్ నెల నెల వస్తూ ఉంటుంది సార్, కరెక్ట్ డేట్కి వస్తుంది, నాకు PCOD లేదు అని చాలా మంది అమ్మాయిలు అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే PCOD ఒకటి అండి, ఇడియోపతిక్ PCOD ఒకటి. రెండోది ఏంటనంటే మనకి విపరీతంగా బాల్డ్నెస్ అనేది సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం తోటి రావచ్చు అనమాట. అసలు ఈ సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఏంటి? PCOD అనేది ఎప్పుడు వింటూనే ఉంటాం కదా సార్ అని అంటారు. మనకి ఎప్పుడైనా కానీ హార్మోన్స్ అనేటివి ఓవరీస్ నుంచి కానీ, అడ్రినల్ గ్లాండ్ దగ్గర నుంచి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి, ఓవరీస్ నుంచి విపరీతంగా మేల్ హార్మోన్స్ అనేటివి వస్తే గనక జుట్టు అనేది పలచగా అయిపోతూ ఉంటుంది, వెంట్రుకలు అనేటివి పలచగా అయిపోతూ ఉంటుంది. అక్కడ ఆ హార్మోన్స్ అనేటివి మనకి సైకిల్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయకుండా ఇతరత్ర భాగాల్లో మనకి వెంట్రుకలు రాకుండా ఉండటం, అంటే ఫుల్ ఫేస్ మనకి ఇడియోపతిక్ హర్సిటిజం అని అంటారనమాట. చేతుల పైన జుట్టు, అలానే తొడల పైన జుట్టు, అలానే ఛాతి ముంగట భాగంలో జుట్టు, అలానే ఫేస్ పైన జుట్టు, ఇవన్నీ లేకుండా కూడా కేవలం జుట్టు పైన ఇంపాక్ట్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటాం. రక్త పరీక్షల్లో తేడా రాదండి, కాకపోతే మనకి ఏంటంటే అల్ట్రాసౌండ్ లో కూడా తేడా రాదు, కానీ జుట్టు అనేది పలచగా అయిపోతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే జుట్టు దగ్గర, కుదుళ్ళ దగ్గర కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ అనేటివి హార్మోన్స్ కి యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ గా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి లోవర్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పుడైనా కానీ విపరీతంగా యాక్టివ్ గా పనిచేస్తే హైపర్ యాక్టివిటీ అని అంటాం కదా. హైపర్ యాక్టివ్ రిసెప్టార్ యాక్టివిటీ తోటి కూడా హార్మోన్ నార్మల్ స్టేటస్ లో ఉన్నప్పుడు కూడా ఈ రిసెప్టార్ ఎక్కువగా పనిచేసి జుట్టుని పలచగా చేసేస్తూ ఉంటుంది. జుట్టుని పలచగా చేయటం తోటే మనకి విపరీతంగా హెయిర్ లాస్ అనేది, హెయిర్ థిన్నింగ్ అనేది అవుతూ ఉంటుంది. మొట్టమొదటి సైన్ ఏంటి ఆడవాళ్ళలో విపరీతంగా బట్టతల వచ్చే సందర్భం ఏంటంటే పాపిట వెడల్పు అవటం. ఎక్కడైతే మీరు రోజు పాపిట తీస్తూ ఉంటారో ఏ విధంగా అయితే అక్కడ వెడల్పుగా అవ్వటం జరుగుతూ ఉంది అని అంటే అది మీకు బట్టతలకి ఫస్ట్ అర్లియస్ట్ సైన్ అనమాట. అలానే జుట్టు పల్చగా అయిపోయి ఈ భాగంలో మాడు కనిపించటం, తలస్నానం చేసి బయటికి వచ్చినాక తల తుడుచుకున్నాక మీకు మాడు కనిపిస్తూ ఉంటుంది, ఇంతకుముందు మాడు కనిపించదు అనమాట. అది మనకి సంకేతం అనమాట బట్టతలకి రావటం. జడ పల్చగా అవ్వటం, జడ పల్చగా అయింది, ఇంతకుముందు నాకు చేతిలో 2 చేతులు సరిపోయేది కాదు సార్ జుట్టు పట్టుకోవటానికని, ఇప్పుడు నాకు ఒక్క చేతిలో వచ్చేస్తుంది అని అంటారనమాట. అలానే జుట్టు లెంత్ తగ్గిపోవటం. సార్ నాకు జుట్టు ఇంతకుముందు బాగా పెరిగేది సార్, నేను ఎప్పుడు నెలకు ఒకసారి, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి నేను హెయిర్ కట్కి వెళ్ళాల్సి వచ్చేది, చిన్న కుదుళ్ళ దగ్గర కట్ చేయాల్సి వచ్చేది అని అంటారు. కానీ ఇప్పుడైతే నాకు అస్సలు పెరగట్లేదు సార్ అని అంటారు చాలా మంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే హెయిర్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో, యంగ్స్టర్స్ లో ఇవి కారణాలు ఉంటాయండి. మిడ్ టర్మ్ లో అంటే మనకి ఏంటంటే మిడ్ 30s లో, మిడ్ 40s లో ఆడవాళ్ళకి జుట్టు పలచగా అయిపోతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రెగ్నెన్సీస్ వల్ల, ఎమోషనల్ స్ట్రెస్ వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల,
బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెనోపాజల్ టెండెన్సీస్ అనేటివి ఉంటాయి. సార్ హిస్టెక్టమీ అయిపోయింది సార్, నాకు మెనోపాజ్ ఎప్పుడైందో తెలియదు అని అంటారు. మెనోపాజ్ అనేది మీకు ఓవరీస్ తోటి సంబంధం అండి. గర్భాశయం నుంచి అండాశయం అని పక్కన కూడా ఉంటుందన్నమాట. అక్కడ ఓవరీస్ నుంచి మనకి యాక్టివిటీ తగ్గటం తోటి మెనోపాజ్ అవుతూ ఉంటుందండి. సో ఏదైతే యూటరస్ ఉంటుందో దాన్ని తీసేస్తాం, హిస్టెక్టమీ అని తీసేస్తాం కదా. అక్కడ ఓవరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఓవరీస్ అనేది డీజనరేట్ అయినప్పుడు జుట్టుకు కూడా మనకి స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మెనోపాజ్ అయినాక మన ఎముకల్లో స్ట్రెంత్ మారిపోతూ ఉంటుందండి. చర్మంలో సాగినెస్ అనేది వస్తూ ఉంటుంది, మజిల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలానే ఆస్టియోపోరోసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే బట్టతల అనేది వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం గమనించుకొని దాన్ని డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. నా ఓల్డెస్ట్ పేషెంట్ ఇంతవరకు ఆడవాళ్ళలో 67 వయసు ఉన్న వాళ్ళండి. 67 వయసులో కూడా ఆమె వచ్చి అన్నది, నాకు జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి డాక్టర్ గారు, మీరు ఏమైనా చెప్పండి, నాకు చేస్తాను, నేను ఏమైనా చేస్తాను. సరే మీకు పిఆర్పి మీసో జిఎఫ్సిస్ ఉంటే సరే సార్ నేను చేయించుకుంటానని అన్నారనమాట. అంటే మీరు ఇప్పుడు ఈ వయసులో అని అంటే, సార్ నాకు నా జుట్టు కావాలి, నేను ఎప్పటి వరకు ఉంటానో నేను అప్పటి వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి అని అంటారనమాట. తనేమని అడిగారని అంటే, తన జుట్టు మొత్తం పెరిగిపోవాలి, లావుగా అయిపోవాలని కాదు, నాకు ఉన్న జుట్టు నాకు ఉన్నది గట్టిగా నిలబడాలి అని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు. తనకి నేను పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ చేశానండి, ట్రీట్మెంట్స్ కూడా చేశాను. చేసినాక తనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమైందండి. మంచిగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటున్నారు, ఇప్పటికీ మెయింటైన్ చేసుకుంటున్నారు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ తను. అంటే తను పాజిటివ్గా నా హెల్తీ హెయిర్ నేను ఉండాలి, ఎప్పుడు వరకు అయితే ఉంటానో నేను అందంగా ఉండాలి, నాది నాగా ఉండాలి, నేను ఏదో పెద్ద నా జుట్టు రావాలని చెప్పరండి నా దగ్గర వచ్చే పేషెంట్స్. నాకు ఉన్న జుట్టు నాకు కాపాడుకుంటే చాలు సార్, నాకు అది చాలు, నేను పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకుంటాను, ప్రతి నెల నేను వచ్చి చేసుకుంటాను సార్ నేను థెరపీస్ అని అంటూ ఉంటారు. థెరపీస్ అంటే ఏంటి, ఏ రకమైన థెరపీస్ ఉంటాయి మనకి? టాబ్లెట్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ ఉంటాయి. పిఆర్పి అని అంటే మీ ఓన్ బ్లడ్ నుంచి తీస్తామండి, కాబట్టి సేఫ్గా ఉంటాయి. దాని నుంచి ప్లేట్లెట్స్ కణాలు అనేటివి తీసి వాటిని మనకి జుట్టుకి ఇచ్చేస్తుంటాం, మాడుకి ఇచ్చేస్తుంటాం. అది ఇవ్వటంతో అక్కడ మాడు దగ్గర అక్కడంతా జుట్టుకి కుదుళ్ళ దగ్గర స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రెంత్ పెరగటంతో మనకి జుట్టులో మంచి థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ జుట్టులో మనకి మంచి థిక్నెస్ రావటానికని మంచిగా మనకి ప్రతి నెల చేయించుకుంటూ ఉండొచ్చు అండి. ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. మనం ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది చేసుకొని మనం మంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవటానికని హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కూడా చేసుకోవాలండి. మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. మీకు వెంట్రుకలకి ఎటువంటి అయినా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము గమనించి అసలు ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరికైనా కానీ వెంట్రుకలు విపరీతంగా ఊడిపోయి బట్టతల వస్తుందని బాధపడుతున్నారని అంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.